జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతమో. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతమో. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతమో. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? ఈ యొక్క కల్వరి దైవస్వర అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. సో మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభాభివందనములు. ఈరోజు దినాన్ని మనం బైబిల్లో కొన్ని మాటలు నేర్చుకుంటూ ఉందాం. అలాగే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూడాలనుకుంటున్నారా, సంధ్యారాణి అఫీషియల్ అని కానీ కల్వరి దైవస్వరం అనే కార్యక్రమం అని కానీ మీరు యూట్యూబ్లో ప్రతిరోజు చెక్ చేసుకున్నట్లయితే మరి మీ యొక్క వాక్యాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసి ప్రభువులో మీరు ఆనందించండి పిల్లరా. మరి ఈరోజు దినాన్ని మన బైబిల్లో కొన్ని మాటలు చదివినట్లయితే ఏమని ఉంటుందనంటే, మరి మంచి పేరు తెచ్చుకునేవారుగా ఉండాలి అని ఈరోజు సందేశాన్ని చూసుకుందాం కదా. మంచి పేరు ఎందుకంటే చాలామంది కష్టపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక మంచి పేరు అంటూ ఏమీ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా చాలామంది. ఎందుకంటే మంచి పేరు కోసమే పరితపిస్తూ ఉంటారు అందరూ కూడా. మంచి పేరు కావాలి, మంచి పేరు కావాలి. కానీ కొంతమంది ఏం చేస్తారనంటే, ఏదో నా జీవితం గడవాలి, నాకు మంచి పేరు అయితే ఏంటి, చెడ్డ పేరు అయితే ఏంటి, నాకు నచ్చిన పని నేను చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారనంటే, మరి ఆ యొక్క మంచి ఆలోచన గుండా వెళ్లకుండా చెడు ఆలోచనల గుండా వెళ్ళిపోతూ చెడ్డ పనులు చేస్తూ వారి జీవితంలో వారు ఒక అంతం అనే టైం వచ్చే టైంకి వాళ్ళ మీద వారికే విరక్తి కలిగి చనిపోవడానికి కానీ, లేకపోతే మరొక విధంగా నష్టపోవడానికి కానీ ఇష్టపడుతున్నారు పిల్లరా. ఈ లోకంలో ప్రజలు ఈరోజు కొంతమంది ఆ విధంగా ఉండబట్టే వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలను తెచ్చుకుంటూ సతమసమైపోతూ సమస్యలతో వారిని బట్టి వారి కుటుంబాలకు కూడా సమస్యలు తెచ్చేవారుగా ఉంటున్నారు. కనుక ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా ఒక్కసారి కూర్చొని మీరు ఆలోచించండి. నేను చేస్తున్న పని మంచిదేనా, అది దేవుడు మెచ్చేదేనా, దేవునికి ఇష్టమైందేనా అని అనుకోండి ఫస్ట్. తర్వాత ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. నిజంగా దేవుడు చిత్తానుసారం నిమిత్తం మీరు ఉండేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీరు దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. మరి అంతేకాకుండా దేవుని చిత్తానుసారమైన కాని పని ఏదైనా చేసాం అనుకోండి, అది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కానే కాదు. ఎందుకనంటే అది మీకు మంచి పేరు తేకుండా మరి చాలా నష్టాన్ని, చాలా ఇబ్బందిని తీసుకొచ్చి చివరికి చెడ్డ పేరుని తీసుకొస్తుంది కదా. బైబిల్లో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని మాటలు చెప్పొచ్చు. ఏంటి అనంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే స్నేహం చేశాడో పరులతోటి, మరి ఆ పరుల యొక్క స్నేహం తన జీవితాన్ని చిన్నాభిన్నంగా చేసే విధంగా తండ్రి ఇంటి నుంచి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి నాకు అవసరం లేదని చెప్పి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక తను ఏమైనా బాగుపడ్డా అంటే తన స్నేహబంధాలను బట్టి, తన యొక్క సహవాసాలను బట్టి తన జీవితాన్ని కుప్పకూల్చుకొని ఉన్నదంతా కోల్పోయి మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులకి ఎదురయ్యాడు ప్రియులారా. హల్లెలూయా. ఎన్నో పరిస్థితులకి ఎదురయ్యాడు. కనుక వాక్యం తెలుసుకుని మీరు, దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి తప్పిపోయే విధంగా ఉండకూడదు కదా. యేసుప్రభు వారు కూడా ఏం చేస్తారంటే, తనకు కలిగింది 2 మినాలు, తర్వాత 5 మినాలు, 1 మినా ఇచ్చారంట. ఇచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, మరి అతను చూసినట్లయితే ఆ మినాల్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఈ 5 మినాలు ఇచ్చిన అతనికి అతను 10 మినాలుగా అభివృద్ధిపరిచాడు. మరి 2 మినాలు ఇచ్చిన అతనికి 4 మినాలుగా అభివృద్ధిపరిచాడు. మరొక 1 మినా ఇచ్చిన అతనికి ఏం జరిగిందనంటే, అతను ఎక్కువ చేసేస్తే యజమానుడు బాగుపడిపోతాడేమో, ఇది తక్కువైతే నేను పెట్టుబడి పెట్టవలసి ఉంటుందేమో అని చెప్పాట. ఆ మినాని జాగ్రత్తగా ఆ యజమానుడు వచ్చినంత వరకు పెట్టిలో దాచిపెట్టాడంట కదా. పెట్టి భూమిలోని మరి అతను వచ్చాక తీసి అతనికి ఇచ్చేటప్పుడట యజమానుడు అంటాడు,
ఈ 5 మినాలు 10 మినాలుగా చేసిన అతన్ని మంచి దాసుడా అంటాడు. అదే 2 మినాలు 4 మినాలుగా చేసిన అతన్ని మంచి దాసుడు నా విందులో పాలు పంచుకోండి అంటాడు. ఈ ఒక్క మినాను అలా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచిన అతన్ని పిలిచి ఏమంటాడనంటే, చెడ్డ దాసుడా, నీకిచ్చే బదులు నాకెంతో లాభం ఏముంది? దీనివల్ల నాకెంతో నష్టపోయాను కదా! అనవసరంగా నీకిచ్చానని చెప్పి నువ్వు కారు చీకట్లోకి పొమ్ము అంటాడు. కనుక పిల్లరా, బైబిల్ చెప్తుంది, ఈరోజు దినాన్ని దేవుడు మిమ్మల్ని భూమి మీద సృష్టించాడు, పుట్టించాడు అంటే మీకు నచ్చినట్టు మీరు బ్రతకడానికి కాదు. నచ్చే విధంగా మీరు బ్రతకడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే మీకు నచ్చినట్టుగా మీరు బ్రతికినప్పుడు మీ జీవితాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నిత్యరాజ్యాన్ని కోల్పోతారు. సమస్యలను ఎదుర్కొన్నప్పటికి కూడా వాటిని జయించలేక మరి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిగతుల్లోని మీ యొక్క పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నంగా మారిపోతాయి. కనుక అలా మారకుండా ఉండాలనంటే మీరు చేయవలసిన పని ఏంటనంటే, మరి దేవుని దృష్టిలోని, మనుషుల దృష్టిలోని దయ పొందుకునేవారుగా దేవుడి ఆత్మను కలిగి, దేవుడి అభిషేకాన్ని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా నేను చెప్తాను పిల్లరా, మంచి పేరు పొందుకునే వారిలో ఒకరుగా ఉన్నట్టుగా మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలా బైబిల్‌లో కూడా చాలామంది మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా! యేసుప్రభు వారి గురించే మనం చెప్పవచ్చు. యేసుప్రభువారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే, మరి ఊరంతా వెలివేసినటువంటి కుష్ఠరోగుల్ని మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసుప్రభు వారిని అడుగుతారు కుష్ఠరోగులు ఏమనంటే, నాయన నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధించేయి అనేటప్పుడు మీరు నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కమ్మండి అంటారు. అంతేకాకుండా ఒక రక్తస్రావ స్త్రీ ఎంతో వేదన పడుతున్నాడు, ఆమెను స్వస్థపరిచినటువంటి మంచి దేవుడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసుప్రభు వారి గురించి మరి ఊరంతా వెలివేసి పాపాత్మురాలైన స్త్రీని కొట్టినప్పుడు, కొడదామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఒక్కరే ఆమె పక్షంగా నిలబడి ఆవిడకి బ్రతకడానికి దారి చూపించినటువంటి గొప్ప దేవుడే అన్నాడు కదా! అతను ఎంతో మంచి పేరు కలిగిన దేవుడు కదా! ప్రజలందరూ ఏదన్నప్పుడు కూడా చాలా మందికి మరి ఎంతో మందికి మేలు చేసేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఈరోజు మనం బైబిల్‌లో చూసినట్లయితే సామెతలు 22 అధ్యాయము 1వ వచనం మనం ధ్యానించినట్లయితే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఉండాలి కదా! ఈరోజు ఎంత మంచి పేరు కలిగి ఉంటే అంత మంచిది కదా! ఆ మంచి పేరు కలిగి ఉన్నప్పుడు మన మీద ఎవరో ఒకరు బురదలు వేయడానికే చూస్తారు. అయ్యో, చాలామంది ఏమనుకుంటారంటే, ఇంత మంచిగా జీవిస్తున్నానే, ఇంత మంచిగా అందరికీ సహకరిస్తున్నానే, నా మీద ఈ యొక్క చెడ్డ పేరు ఎందుకు వస్తుంది, నా మీద ఈ యొక్క చెడ్డ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నారని చెప్పి చాలామంది డిప్రెషన్ గురైపోయి ఆ మంచి పనులు విడిచిపెట్టి ఆ చెడు మార్గాల గుండా వెళ్ళిపోతారు. అది కూడా చూడండి, గమనించుకోండి. అపవాది మీరు దేవుళ్ళు ఎదుగుతునేటప్పుడు అనేక రకాలుగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే వాళ్ళతో వీళ్ళతో శోధిస్తుంది కదా! యేసుప్రభువారు అంత మంచి పని చేసినప్పుడు కూడా మాకు బరబ్బయే కావాలని ప్రజల తీర్పు ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క విషయంలో చూసినట్లయితే మరి యేసుప్రభువారు ఏమనుకున్నారంటే తండ్రి చిత్తం జరుగుతుంది అనుకున్నారు అంతే. కనుక అంతేగాని ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు ప్రియులారా. మంచితనాన్ని ఎక్కడ కోల్పోలేదు. దైవ చిత్తాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. దాని కొరకు అతను కట్టుబడే నిలబడ్డారు. ప్రజల యొక్క మనుగడ కోసం మనం బ్రతకడం కాదు, లేకపోతే ఇతరులు ఏమనుకుంటున్నారని అన్నటువంటి ఆలోచన భావంతో కదా! కాలేజీలకి ఈరోజు చాలామంది వెళ్ళేటప్పుడు వాళ్ళని ర్యాగింగ్ చేస్తే చాలామంది ఏమనుకుంటారనంటే, ఆ ర్యాగింగ్ ఫీలింగ్స్ తట్టుకోలేక కొంతమంది చనిపోతూ ఉంటారు. లేకపోతే కొంతమంది కాలేజ్ మానేస్తారు. కొంతమంది డిప్రెషన్‌కి గురైపోయి ఇక చదువు మీద విరక్తి పుట్టేటట్టుగా అయిపోతూ ఉంటది కదా! అలాగా ఒక్కొక్కళ్ళు మనల్ని ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మంచి పని చేసేటప్పుడు. అయినప్పటికి కూడా మీరేం చేయాలంటే, వారందరితో మీకు సంబంధం లేదు, దేవా నీ చిత్తము జరుగును గాక అనుకోని ఒక మంచి పని చేసేటప్పుడు మీరు ముందుకి ఆసక్తిగా కొనసాగుదురు గాక. ఎప్పుడైతే మీరు ఆసక్తిగా ముందుకు కొనసాగుతారో మీ కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తారంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మరి ఎంతో మీకు మరి ఇక్కడ సెలవిస్తుంది, కోరదగినది కదా! కానీ మంచి పేరు కలిగి జీవించాలన్న ఆశ, ఆలోచన మీలో ఎల్లవేళలా ఉండును గాక. మరి బైబిల్‌లో మరొక మాట కూడా చూసినట్లయితే ప్రసంగి 7:1 కూడా మనం చదివినట్లయితే అక్కడేమంటారు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూసారా? సుగంధ తైలము కంటే అంటే ఆ యొక్క తైలంతో పోలుస్తున్నాడు. అంతకన్నా గొప్పదంట మంచి పేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక కదా! ఈ మంచి పేరు అనేది డబ్బు ఖర్చు పెడితే వస్తుందా? లేకపోతే ఈ మంచి పేరు అనేది ఇంకోటి కదా! ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను, డబ్బు ఖర్చు పెడితే వస్తుందా అనే మాట మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఒక రైలులో
ఒక వ్యక్తి ఒక ఒక రైలులో నలుగురు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైలు చాలా కిక్కిరిసిపోయి అసలు ఆ కూర్చోడానికి కూడా స్థలం లేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్స్ ఉండడం వల్ల వీళ్ళు నలుగురు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ అందులో ఒక వ్యక్తి అంటున్నాడు ఏమన్నానంటే, మరి మనం జీవితంలో ఎన్నో సాధించాం గానీ, మనం మంచి పేరు తెచ్చుకునేవారుగా ఉండటమే జీవితంలో గొప్పతనం అని అన్నారంట. అయితే మరొక వ్యక్తి అన్నాడంట, అవును నాకు అలాగే అనిపిస్తుంది. ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను అని అంటాడంట. మరొక వ్యక్తి అంటాడంట, నా దగ్గర బోలెడు డబ్బు, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి గానీ, ఏ రూపంలో ఎళ్లి నేను ఏ విధంగా ఖర్చు పెట్టి నేను మంచి పేరు తెచ్చుకోవాలని అంటాడంట. ఇలా ఈ ముగ్గురు మాట్లాడుతుండగా ఒక స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ దగ్గర ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఆ యొక్క రైలు ఎక్కటం, ఆ యొక్క రై ఎక్కడం జరిగింది పిల్లరా. ఎక్కాక అతను 2 బ్యాగులలో బరువులు పట్టుకొని ఆ వృద్ధాప్యంలో నడవలేక అలా నడుస్తున్న సమయంలో వీళ్ళు నలుగురు కూర్చునే భోగి వైపు వచ్చినప్పుడు అది చూసినటువంటి పరిస్థితిని చూసిన ఆ యొక్క నాలుగో స్నేహితుడు ఏం చేశాడనంటే, ఆ పెద్దాయన చూడగానే, "అయ్యా! అయ్యా! మీరు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇంత బరువుతో మీరున్నారు. మీరు ఎలా నించోగలరు? రండి నా సీట్‌లో కూర్చోండి. నేను నించుంటానని" చెప్పి ఆ నాలుగో స్నేహితుడు ఏం చేశాడంటే అండి, ఆ పెద్దాయన్ని చూసి నించొని అతన్ని కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఈలోగా ఏం జరిగిందంటే, వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్న మాటలో వీళ్ళు ముగ్గురు వారి యొక్క విషయాలు తెలియపరుస్తూ మరి ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మంచి పని చేయాలని అంటే నాలుగో వ్యక్తిని అడుగుతూ ఆ పెద్దాయన వైపు చూసి, "అయ్యా! నీ సలహా ఏమైనా చెప్తావా? మంచి పనులు చేయాలంటే ఏం చేయాలి?" అనేసంటే అప్పుడు వెంటనే ఈ యొక్క పెద్దాయన అంటాడు నవ్వుతూ, "అయ్యా! మరి నేను ఎంతో పెద్ద వయసు అతన్ని. అలాంటిది నన్ను చూడగానే మీ స్నేహితుల్ని నాలుగో అతను నాకు వెంటనే ఆతిథ్యం ఇచ్చి చక్కగా కూర్చోమని చెప్పి అతను నించున్నాడు. అంతకన్నా మంచితనం ఇంకేముంది" అని చెప్తాడంట. చెప్పబోతలకి ఈ ముగ్గురు స్నేహితులు సిగ్గుపడిపోయి తలదించుకుంటారంట. పిల్లరా మంచితనం అనేది డబ్బుతో ఖర్చు పెడితే బలగంతోటో మాటలతోటో వచ్చేది కాదండి. క్రియలతో వచ్చేది మంచితనం. మీ హృదయ స్థితిగతి మంచిదైతే అంతా మంచిదిగానే ఉంటుంది. అందుకే ఆదికాండంలో కూడా దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా ఏమంటాడంటే అంతా మంచిది, మంచిది, మంచిది అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం అలా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క తలంపులు మార్చేటువంటి పరిస్థితి ఎలా ఎదురైందనంటే మరి యొక్క మంచితనాన్ని కోల్పోకుండా మనుషులు వాళ్ళ స్వయిష్టానికి లోబడిపోయి స్వయిష్టానుసారంగా వెళ్తూ ఆ మంచితనాన్ని కోల్పోతున్నారు. కనుక దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా యందు భయము, భక్తి కలిగిన మీ అందరితో కూడా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే మరి చక్కగా మనం చూసినట్లయితే అపోస్తుల 10వ అధ్యాయము 21వ వచనంలో కూడా బైబిల్‌లో చూసినట్లయితే కొర్నేలు అనేటువంటి ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి ఉన్నారంట. కదా! అక్కడ మనం చదివినట్లయితే అయితే కొర్నేలు గురించి ఏమని బైబిల్ సెలవిస్తుందంటే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కాకుండా మరి నీతిమంతుడై ఉన్నాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. సో, ఈ రోజు దినాన్ని మీరు మంచిగా జీవించాలంటే మీరు ఎవరికొకరికి భయపడాలి. ఎవరికొకరికి భయపడుతున్నట్టుగా నటిస్తూ వారి జీవితాలను వారు నష్టపరుచుకుంటున్నారు. కానీ నిజంగా మీరు భయపడవలసింది ఎవరికంటే జీవం కలిగిన దేవుడికి మీరు భయపడాలి. అప్పుడే మీరు నీతిమంతుడైన దేవుని వెంబడించిన వారు అవుతారు. ఎప్పుడైతే మీరు నీతిమంతుడైన దేవుని వెంబడించడం మొదలు పెడతారో ఆటోమేటిక్‌గా మీకు దేవుడి యందు భయభక్తులొస్తాయి. భయభక్తులొచ్చినప్పుడు దేవుడు మంచివాడు కాబట్టి అతనితో చేసిన సహవాసాన్ని బట్టి ఆ దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మీ హృదయంలోకి చేర్చబడతాయి పిల్లరా. ఎప్పుడైతే చేర్చబడ్డాయో మీ వ్యక్తిగతంలో ఉండేటువంటి చెడునంతా కూడా రిమూవ్ చేసి తీసివేయబడటం జరుగుతుంది ఆత్మీకంగా. మీలో మంచి ఇముడుతున్న కొలది మీరు ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకునేవారుగా, మంచి పేరు కలిగిన వ్యక్తులుగా మీరు ఉండడానికి అవకాశమే ఉంటది. ఆ దేవుని యొక్క కృప మన మీద లేకపోతే, ఆ దేవుని యొక్క సహవాసం మనతో ఉండకపోతే మనం ఎటువంటి మంచి పనులు చేయలేం. ఎందుకంటే మనిషి పుట్టిందే స్వార్థము, అసూయ, ద్వేషంతో నిండిపోయి ఉంటాడు పిల్లరా. అది స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. వాటి నుంచి వేరే మంచి పని చేయాలి నిస్వార్థంతోటి మరి ద్వేషం లేకుండా, మరి అసూయ లేకుండా ఉండాలి అని అంటే అది భగవంతుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయం మీలో ఎల్లవెల్లా ఉండునుగాక. అప్పుడు మీరు మంచి పనులు చేయగలరు. అలాగే కొన్నేళ్ళు కూడా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవుడు పని చేయగలిగాడు పిల్లరా. దేవుడికి భయభక్తులు కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో కొన్నేళ్ళ గురించి ఆ యొక్క జనం చెప్పే మాట ఏంటంటే అక్కడ ఏమని రాసి ఉంటదంటే
అక్కడ అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు అయిన శతాధిపతి ఒక కొర్నేలు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నేను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పిన మాటలు వినవలనని పరిశుద్ధ దూతలతో బోధింపవాలని చెప్పిరి. హల్లెలూయా. కనుక చూసారా కొర్నేలు గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. ఏమన్నా నీతిమంతుడు దేవుని యందు దేవునికి భయపడేవాడు, అతను రమ్మంటున్నారు మిమ్మల్ని అని పేతుర్ని పిలవటాన్ని ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అంతేకాకుండా ఎందుకు ఇతను ఎప్పుడైతే ఇలాంటి మంచితనాన్ని కలిగి ఉన్నాడో వెంటనే అతనితో దేవదూతలు కూడా మాట్లాడే విధానాన్ని బట్టి సేవకులు పిలిచి ఆతిథ్యం ఇవ్వాలని, వారు చెప్పే మాటలు వినాలని, ఆ మాట చెప్పని నడవాలనేటువంటి భయం కూడా కొన్నేళ్ళలో మనం ఇక్కడ వాక్య సందర్భంలో చూస్తున్నాం. ఈరోజు ఎంతమందికి అలా భయం ఉందండి? దేవుడితో మాట్లాడాలని, తో సహవాసం చేయాలని, దేవుడు ఏం చెప్తా చేయాలి, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడని భావోద్రేకం, ఆతిథ్యం ఇచ్చే విధానం ఎక్కడుంది? ఎప్పుడు చూసినా బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ కదా. ఈ బిజీ లైఫ్ వల్ల ఏమైనా సాధిస్తున్నాము అని అంటే ఒక టైం వస్తే ఏమీ సాధించలేక అంత నష్టపోయిన పరిస్థితులు కూడా ఎదుర్కొనే వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరు. ఇటువంటి వారు అందరి కొరకు నేను చెప్పే మాట ఏంటంటే, మీ జీవిత మనుగడలో ఎంతగా మీరు బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుని కలిగి మీరు ఉన్నప్పుడే ఆ మంచితనాన్ని కలిగి ఉండగలరు. ఆ మంచితనాన్ని బట్టి మీరు గొప్ప దీవెనలు కూడా పొందుకుంటారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అందులో మంచి పేరు కలిగిన వాళ్ళు ఎవరంటే కొర్నేలు గురించి మనం మాట్లాడుకున్నాం పిల్లరా. మరొక మంచి పేరు పొందిన వారిలో బైబిల్లో ఉన్నారు, చూద్దాం. మరి అపోస్తులు 22వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, అంత ధర్మశాస్త్రము చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులు అందరి చేత మంచి పేరు పొందిన వాడినైనా అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచాను. చూసారా ఎవరండి? అననీయ. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరి మంచి పేరు పొందినవాడు. అతను కూడా గురించి మనం బైబిల్లో చదివితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. సో మంచితనాన్ని మనలో ఎల్లవేళలా నిలిచి ఉండాలంటే దేవుని ఆత్మ మీలో నిలిచి ఉండను గాక. దేవుని ఆత్మ మీలో నిలిచి ఉంటే మీలో మంచితనం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది పిల్లరా. కనుక వాక్యం తెలుసుకున్న మీరు ఏం చేయాలంటే, మరి అననీయ కూడా మరి తన అనేక మందిని క్రైస్తవులు చంపేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సౌలు కోసం ప్రార్థన చేయడానికి దేవుడు వెళ్ళమనేటప్పుడు అననీయ అంటాడు, అయ్యా అతను మహా క్రూరత్వం కలిగిన వాడు, భయంకరమైనటువంటి హింస పెట్టేవాడు అనేటప్పటికి కూడా దేవుడు మాటకి లోబడి అననీయ మరి వారి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తాడు. హల్లెలూయా చెప్దాం. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కొరకు మనం ప్రార్థన చేయడానికి మరి శత్రువు కొరకు కూడా మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి కదా. వాళ్ళని ప్రేమించే గుణం కూడా మీకు ఉండాలి. ఎందుకనంటే మంచితనం అంటే మిమ్మల్ని పొగిడే వాళ్ళని పొగడటం, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళని మెచ్చుకోవటమే కాదు, శత్రువుని కూడా ప్రేమించేటువంటి. అలాగని చెప్పి శత్రువు ఇంటికి వెళ్ళి కూర్చుంటే మరి ఏదైనా మీకు సమస్యలు రావచ్చు. అలా నేను అనట్లేదు. స్వతహాగా మీరు శత్రువు కీడు చేసే విధంగా ఉండకుండా దేవుడి చిత్తానికి విడిచిపెడుతూ మీకు చేతనైతే మేలు చేస్తూ జ్ఞానం కలిగి శత్రువు దగ్గర మీరు జీవించే విధంగా ఉందరుగాక కదా. దైవ చిత్తానుసారంగా మీరు ఆ విధమైనటువంటి మంచి పని కూడా చేసే విధంగా ఉందరగాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా సెలవిస్తుంది ఏమనంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. నీ దేవుని మొదట ప్రేమించమన్నారు, తర్వాత నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. మంచితనం అంటే మన పొరుగు వారికి కీడు చేయకుండా ఉండేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కూడా మంచి పేరు పొందిన వారు పిల్లరా. బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరి గురించి చెప్పొచ్చు బైబిల్ అంటే, యేసు ప్రభువారు ఒక దగ్గర ప్రసంగం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా అతను వాక్యాలు చెప్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞల గురించి చెప్తున్నప్పుడు, మరి నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అనేటప్పుడట అతను అసలు ఆ పొరుగువారు ఎవరు అని అడిగేటప్పుడంట అతను ఒక చక్కటి ఉపమానం చెప్తారు. ఏమనంటే, ఒక మనుషుడట యెరూషలేములో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, పిల్లరా గమనించుకోండి. మరి ఆ మనుషుడు యెరికోకు వెళ్తున్న సమయంలో అంట ఒక వ్యక్తి వచ్చి చూడలేనట్టుగా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి వచ్చి మరి అయ్యో ఎంత పని అయిందని చెప్పేసి తన దగ్గర ఉన్న నూనె తీసుకొని నూనె బుడ్డి నూనె రాసి అతను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళి మరి చక్కగా పూట కూలి వానికి అప్పగించి అతనికి కావాల్సిన అంతా వైద్యం చేయండి అని చెప్పినప్పుడు, మరి కావాలంటే రెండో రోజు మళ్ళీ నేను మీకు కావాల్సిన సొమ్ము ఇస్తానని చెప్పి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడంటే పిల్లల, చక్కగా అతనికి బాగు చేయించాడు పిల్లరా. కనుక ఈ రోజు దినాన్ని అతను బతకడానికి అవకాశం వచ్చింది. చనిపోతూ కొన ఊపిరిలో ఉన్న అతనికి. ఎందుకనంటే అతని దుండగులు వచ్చి అతని దగ్గర ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళి కొన ఊపిరితో వదిలేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు పట్టించుకోలేదు, కానీ ఒక మూడో వ్యక్తి పట్టించు. అతని పేరే మంచి సమరయుడు పిల్లరా. కనుక ఈరోజు మంచితనాన్ని కలిగి జీవించండి. జీవితంలో బ్రతుకుతున్నాం అంటే ఏ రకంగా బ్రతుకుతున్నాం అనేది కాదు, కానీ ఎంతగా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది కూడా మీకు ఎంత అవసరమే ఉన్నది. అదే దేవుని రాజ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. ఆ మంచితనమే దేవుని సేవకులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. కనుక మంచిగా వ్యక్తిగతంగా జీవించండి. నా ఇష్టం, నా శరీరం, నా ఆలోచన, నా తలంపు, నా ఇష్టం వచ్చిన
నేను త్రాగుతాను, నా ఇష్టం వచ్చిన తిరుగుతాను అని మీరు అనుకుంటున్నారా? దీని ప్రతిఫలం ఒకరోజు వస్తుంది. యవనస్తులు ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతూ, చదువుకోకుండా, వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ, ఉద్యోగాలు చేయకుండా, ఏ పనులు ఆధారం లేకుండా, మరి ఎదుగుతున్నప్పుడు కూడా ఫలించే మొక్క వలె ఉండకుండా వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. యవనస్తులు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఈ రోజైనా త్రాగు నుంచి బయటికి రా, ఈ రోజైనా మరి నీ కుటుంబాన్ని చూసుకోవాలని బాధ్యత కలిగి ఉండి చెడ్డ స్నేహితుల నుంచి బయటికి రా. బయటికి రాకపోతే అది ఒకరోజు నేను పాము కాటేసి మరి నీ మరణాన్ని చూసి నిచ్చిన నరకాన్ని తీసుకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా రాకుండా యవనస్తులుగా ఉన్న మీరు, అంతేకాకుండా మరి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు భర్త కూడా త్రాగుడుకు బానిస అయిపోతున్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మరి అటువంటి చెడు మార్గాలు గుండా వెళ్ళి మిమ్మల్ని మీరు జీవితాలు పాడు చేసుకోకుండా మంచి మార్గమైన యేసుప్రభు మార్గంలోకి వచ్చి ఆ బలహీనత నుంచి విడుదల పొందమని నేను మీకు తెలియపరుస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీరందరూ నాతో తల వంచినట్లయితే మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయటం జరుగుతుంది. పిల్లరా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలతో ఉంటే సమస్యల నుంచి విడుదల దయచండి. మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇగో కొర్నేలు గురించి ప్రభువా, అటు విధంగా అననీయ గురించి ప్రభువా, అయ్యా మంచి సమరయుడు గురించి కూడా ప్రభువా, యేసు ప్రభువా మీ గురించి చక్కటిగా మంచితనం ఎంత గొప్పదో చెప్పారు ప్రభువా. అలా చెప్తూ ఉండగా తండ్రి, ఇతరులు ఎంతమంది అయితే చెడు మార్గాల్లో వెళ్ళి వాళ్ళ జీవితాలను పతనం చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు నామములో విడిపించిన ఆయన తండ్రి మిరాకల్ చేసి ప్రభువా సంపూర్ణమైన హీలింగ్ ఇచ్చి మంచి మార్గాల్లో వెళ్ళి వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి ఇంటిని కట్టుకుంటూ దేవుని రాజ్యం సిద్ధపడే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థనలు ఏకీభిస్తున్నారు. ఎవరైతే ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలు సంపూర్ణమైన విడుదల దయచేయమని, అయా అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమె. మరి ప్రియులారా, మీకు ఏవైనటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి నేను స్పాన్సర్ చేయాలన్న ఉద్రేకం, ఆలోచన మీకు వచ్చినట్లయితే మీరు స్పాన్సర్ చేయాలని ఖచ్చితంగా స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ సంప్రదించండి. మీరు స్పాన్సర్స్ చేసి ప్రభు దీవెనలు మీరు ఎల్లవేళలా పొందుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. మరొక్కసారి దేవుడి నామంలో క్రీస్తు ప్రేమాభివందనములు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. దేవుడు కృప. అమ్మగారు ప్రేయర్లో పెట్టారు, నాకు గాళ్ళు తగ్గాయి. ఈ రోజు ఇంత దినగా మంచిగా ఉన్నానంటే అమ్మగారు ప్రార్థన వాళ్ళే, సంజరాణి గారు. 3 నెలల నుంచి నా తమ్ముడు గారికి సంబంధాలు తిరిగాం. అయినా అమ్మాయికి అబ్బాయి నచ్చలేదు, అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు. అమ్మగారికి చెప్పాను, సంజరాణి గారికి. పేర్లో పెట్టారు. పేర్లో పెట్టిన 1 రోజులకే సంబంధం ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత వెంటనే ముహూర్తాలు తీసేసాం. అయినా పెళ్లి ముందు 20 రోజులు తుఫాను పెట్టేసింది. రోజు వర్షమే. ఈ రోజుకి నైట్ టైం కాకపోతే పగలు కాకపోతే నైట్ టైం తుఫాను పెట్టేసింది. అయితే 5 రోజుల ముందు భయపడిపోయి మండపంకి మాట్లాడేసుకున్నారు. మా నాన్నగారు ఏమన్నారంటే, దేవుడు దయ, అక్కడికి ఎలాగెళ్ళిపోతాం, అంతా దేవుడే చూసుకుంటాడు అనేసి అన్నారు. అయినా సరే వినలేదు, వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు ఏం చేశానంటే కిచెన్లో ఉండి, తండ్రి ప్రభువా, నాకు ఈ 2 కార్యాలు నెరవేర్చావు, నీ కృప వల్లే నువ్వు చేస్తావు, నువ్వు ఉన్నావు అనేసి అని పేరు చేసిన తర్వాత లేదు, దేవుడు గొప్ప మేలు చేశాడు. ప్రియులారా, మీరు అందరూ కూడా మరి ప్రార్థన విన్నపాలు అడుగుతున్నారు. ప్రభు దీవెనలు మీ మీద ఉండను గాక. చాలామంది కూడా ప్రార్థన చేయగానే మాకు విడుదల వచ్చింది, మాకు స్వస్థత వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, ఇలా చక్కటి మాటలు చెప్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద వస్తున్నటువంటి మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అలాగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి కొరకు కొన్ని సమస్యల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. విడుదల దేవుడు చేయను గాక. మరి శంకర్ షలోమోన్ గురించి ప్రార్థన చేయమంటున్నారు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని, అప్పులు తీరాలని, అలాగే మరి జయరామ్ గారి గురించి అలాగే పేరు మీద మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంకెవరైనా వింటున్న వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారా, మీ కొరకు మా బృందము, మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం. వెంటనే సంప్రదించండి, మీ సమస్యలు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. శంకర్ సొలొమోన్ గారు ప్రధానం చేస్తున్నాను తండ్రి. వాళ్ళకున్న సమస్యల నుంచి, అప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. నీకు వందనాలు ప్రభా. అయా జయం గారు
కూడా ప్రార్థన చేస్తున్నానైనా, అప్పుల సమస్యల నుంచి ఆమెకు కూడా విడుదల దయచేయండి ప్రభా, గొప్ప మేలు జరిగించండి. అలాగే ప్రభా నెహెమియా కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అంత భేదకరం నుంచి పరిస్థితుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభా. చిన్నబాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైవా పూర్తిగా ప్రభా హౌస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళ అప్పులన్నిటి నుంచి విడుదల దయచేసి పిల్లలు స్థిరపడి బలపడడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నామములో సుభాషిణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాలుకి దెబ్బ తగిలిందంటే ప్రభా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి, ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. లార్డ్ను స్వస్థపరుస్తున్నా నీకు వందనాలు చెల్లించుకున్నాను. స్తోత్రం. రాహేలమ్మ గారు కూడా ప్రభా నాయన, పాప దివ్య, అల్లుడు రాంబాబు అప్పుల నుండి విడుదల పొందేటట్టుగా ప్రభా, అంతేకాకుండా చీకటి పరిస్థితుల నుంచి ఆ కుమార్తెకి స్వస్థత వచ్చినట్టుగా ప్రభా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. వాళ్ళకున్న అప్పులు బంధకాల నుంచి సంపూర్ణమైన విడుదల కలిగించేవారుగా మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు దయచేయండి ప్రభా. సత్యవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. కొడుకు నాయన, తండ్రి నాయన, కాపురానికి తన కోడలు వచ్చేటట్టుగా నాయన మేలు చేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా భార్యాభర్తలకు ఉండేటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. రాంబాబు గారు కూడా ప్రభా నాయన మోకాళ్ళ నొప్పులతో, అస్వస్థతతో బాధపడుతున్నారు ప్రభా నాయన. అయ్యా కొడుక్కి జాబ్ రావాలని చూస్తున్నారు తండ్రి. యేసు నామములో జాబ్ వచ్చిన కాక నాయన కొడుకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల పొందే విధంగా రాంబాబు గారి స్వస్థతను దయచేయండి. అదేవిధంగా ప్రభా మణిలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాయన, సొంత ఇల్లు కావాలని, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభా అయ్యా నాయన మీరే త్రోడేయండి. త్రాగుడుతో బానిసైపోయిన కుమారుణ్ణి ఆ త్రాగుడి నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది అయితే త్రాగుడికి బానిసైపోతున్నారో, ఎంతమంది అయితే కుటుంబాల ఐక్యత లేకుండా జీవిస్తున్నారో, ఎంతమంది అయితే వ్యక్తిగతమైన సమస్యలతో బాధపడుతున్నారో, వాటన్నిటి నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. లార్డ్ కనికరించండి ప్రభా. అంతేకాకుండా విజయలక్ష్మి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా వారి స్థలం మంచి రేటు కమ్ముడవ్వాలి ప్రభా. అంతేకాకుండా నాయన తండ్రి దాంతో సొంత గృహం కొనుక్కోవడం సహాయం చేయండి. ప్రతి నెల బిడ్డలు వారికి కావాల్సిన ఆదాయాన్ని పంపించి ఇంట్లో సమస్యలన్నీ తీర్చబడడానికి సహాయం చేయండి ప్రభా. అయా దేనమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. షుగర్ నుంచి స్వస్థత పొందుకోవాలి ప్రభా నాయన. అయా యూట్రస్లో ఉన్నటువంటి స్వస్థతను కూడా సంపూర్ణంగా హీలింగ్ ఆ కుమార్తెకు దయచేయమని అడుగుతున్నాను. హానోక్ గారు ప్రభా అయా నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. సుభద్ర సిస్టర్కి ప్రభా చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన. వాళ్ళ సిస్టర్కి ప్రభా అదే టీబీ నుంచి కూడా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. అనారోగ్యం నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేసి అద్భుత కార్యం జరిగించండి ప్రభా. అలాగే నాయన తాళూరి గారు ప్రార్థన చేస్తుందండి. మరియమ్మ గారు ప్రభా అయా భర్త మారు మనసు పొందేటట్టుగా సహాయం చేయ ప్రభా. అయా మగపిల్లడు ప్రభా సంసారం కట్టబడేటట్టుగా ప్రభా. వారు ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. యేసు నామములో ఇల్లు కట్టుకును గాక నీకు వందనాలు ప్రభా. ఎంతమంది కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని తిరిగి పునరుద్ధరింపబడి కట్టబడిను కాక నాయన. ప్రభుత్వం వారు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి నాయన పేద రోదంగా ఉన్న వాళ్ళకి కావాల్సిన ఇల్లు కూడా కట్టబడి వారి ఇళ్లలో వారు దిగును కాక నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వారి గృహాల వరకు వచ్చును కాక నీకు వందనాలు ప్రభా. దేవా నాయన మార్తమ్మ వరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భార్యాభర్తలు ఇద్దరికి స్వస్థతను దయచండి. సంపూర్ణమైన హీలింగ్, తన భర్త గారికి హీలింగ్ కావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు తండ్రి. సంపూర్ణమైన హీలింగ్ దయచండి ప్రభా. అంతేకాకుండా గ్రామానేయులు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా బాబా భార్య సౌభాగ్యంకి హెల్త్ బాగాలేదని చెప్పి సహోదరులు ప్రార్థన వినపని అడిగారు ప్రభా. సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. ఈ విధంగా పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకొని ముట్టుకొని స్వస్థపరిచి గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలియపరచండి. మీ గాడ్ బ్లెస్ యూ. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755.
కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి, మీ విన్నపాలు మాకు తెలియపరచండి, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళ్ళ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.